బీసీల యొక్క ఆరాధ్య దైవం సెట్టిబలిజ జాతి యొక్క అభ్యున్నత కోసం, అభివృద్ధి కోసం జీవితకాలం పాటుపడిన వ్యక్తి మహనీయుడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా నా బీసీ కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా సెట్టిబలిజ జాతి గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేస్తున్న నాయకులు, నా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారందరికీ నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో చూస్తున్నాం ఆ ప్రభుత్వంలో అదే జాతికి సంబంధించిన బిడ్డలు ఉన్నా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడంలో కాసంత సీతకన్ను వేయడం జరిగింది. కూటమి వచ్చిన వెంటనే నాకు నేనుగా అడిగి ఆ జాతి బిడ్డలందరినీ అడిగి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే వివిధ జాతులకి సంబంధించిన పెద్దల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక బీసీ బిడ్డగా మీ అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధిని అయిన వాడిని అని విజ్ఞప్తించక పెద్దలందరూ కలిసి లాలా చెరువు జంక్షన్లోని దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న నాటి అడిగిన కోరిక దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. ఈ మాట సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అని చెప్పి నాకు గుర్తించేవారు. ఈరోజు జయంతి సమీపిస్తున్న తరుణంలో ఇక్కడే సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ నా నియోజకవర్గాన్ని నుంచి పొందిన వ్యక్తిగా ఆయన, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, మంత్రిగా సోదరులు వాసంశెట్టి సుభాష్ గారు, సోదర మనందరం కూడా చెయ్యాలి అన్నప్పుడు హెచ్ఆర్డీ మంత్రిగా అయిన లోకేష్ గారిని అభ్యర్థించి ఆ శాఖ మార్చులు సవిత గారి యొక్క సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి వేడుకలు చేస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఒక బీసీ బిడ్డగా గర్వపడతా ఉన్నా. నా బీసీ జాతికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తి ఒక జయంతి వేడుకని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ రోజున గతంలో ఎందుకు గుర్తించలేదని నేను అడగను. ఆ జాతి బిడ్డలుగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కానీ గుర్తించాం, మీరు గౌరవించండి. మీరు చేస్తున్న కార్యక్రమాన్ని గౌరవించండి. అందరం కలిసికట్టుగా వెళ్దాం. ఆ మహనీయుడి యొక్క జీవిత కాలం దేనికోసమైతే శ్రమించారో ఆయన యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా పార్టీలకు అతీతంగా కృషి చేద్దాం. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ జాతి శాశ్వతం. నువ్వు పుట్టిన జాతి శాశ్వతం. నువ్వు ఏం చేసావన్నదే శాశ్వతంగా గుర్తించుకుంటాను. ఈరోజు నేను బీసీ బిడ్డగా చేయగలిగింది చేశా. విగ్రహ ఆవిష్కరణ దగ్గరుండి చూసుకున్నా. ఈరోజు ఆయన యొక్క వేడుకలు ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రక్రియలో కూడా నా వంతు కృషిని చేస్తున్నా. దీనికన్నా ఏం కావాలి? తన యొక్క మరి వారు ఇచ్చినటువంటి గౌరవానికి మేము ఈనాడు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం తరఫు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే అందరికీ నమస్కారం. ఈ రోజున మా కుల దైవం లాంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి 173వ జయంతి వేడుకలు రాజమండ్రి ఆలోచనలో ఇక్కడ జరిగింది. ఇలాగే మా కుల పెద్దలందరూ రావడం జరిగింది ఇక్కడికి. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మన స్టేట్ గవర్నమెంట్ ఈ రోజున
జీవో పాస్ చేయడం జరిగింది, అధికారికంగా జరుపుకునే జీవో పాస్ చేయడం జరిగింది. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నారా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా కుల ఎమ్మెల్యేలైన మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, పితాని సత్యనారాయణ గారు కానీ, అలాగే మా కార్పొరేషన్ చైర్మన్ అయిన కురుపూడి సత్యబాబు గారికి, అలాగే ఆయనకి అన్నదండలుగా నిలిచి లోకేష్ గారితో మాట్లాడి ఎలాగైనా ఈ బిల్లును పాస్ చేయించిన మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావుకి ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.